అందరికీ నమస్తే। ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాఫ్ట్ అండ్ స్పాంజీ బనానా కుకీస్ అండి। ఈ బనానా కుకీస్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి। చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉన్నాయండి। ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 అరటిపళ్ళను తీసుకున్నానండి। ఎంత మగ్గితే అంత బాగుంటుందండి। ఇది మగ్గిపోయిన అరటిపళ్ళను తీసుకున్నాను నేను। ఈ రెండింటిని తొక్క ఒలిచి ఒక బౌల్లో వేసేసి అందులో మనము స్పూన్తో కానీ బీటర్తో కానీ దాన్ని స్మాష్ చేసుకోవాలండి। ఇలా చేశాక ఇప్పుడు 1 కప్పు షుగరు వేసుకుందామండి। షుగర్ని పౌడర్ చేసి పెట్టాను, ఆ పౌడర్ని మనము ఇందులో వేసుకోవాలి। 1/2 కప్పు షుగర్ని మిక్సీ చేసామంటే మనకు 1 కప్ అవుతుంది। దాన్ని ఇందులో వేసేసి బాగా బీట్ చేసుకోవాలి। ఇలా మీకు బీట్ చేయడం కుదరకపోతే చిన్న మిక్సీ జార్లో వేసేసి బాగా పేస్ట్ చేసుకోండి। అందులోకి ఇప్పుడు వెనిలా ఎసెన్స్ కూడా 1/2 టీ స్పూన్ వేసేసి ఇందులోకి బటర్ కూడా వేసుకుందామండి। ఫ్రిడ్జ్లో నుంచి తీసాక బటర్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు మనము బయట పెట్టుకోవాలండి। అలా పెట్టిన తర్వాత ఇలాగా ఒక 1/2 పీస్ తీసుకున్నాను నేను, దాన్ని కూడా ఇందులో వేసేసి బాగా బీట్ చేసేసుకోవాలి। బటర్ అంతా కరిగిపోయేంత వరకు మనము బాగా బీట్ చేశాక ఇందులోకి ఇప్పుడు మనము మైదా పిండిని జల్లించి పెట్టుకోవాలండి। ఇప్పుడు నేను ఈ కప్పుతో 2 కప్స్ తీసుకున్నానండి। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి, 1/2 టీ స్పూను సోడా వేసుకున్నాను, వంట సోడా। ఈ రెండింటిని వేసేసి మనము మైదా పిండిని బాగా జల్లించుకోవాలి। ఇలా 1 కప్పు మైదా పిండిని వేసి బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుందామండి। టూటీ ఫ్రూటీ కనుక మీరు చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో నేను టూటీ ఫ్రూటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి, దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను, తప్పకుండా చూడండి। ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక మనకు కన్సిస్టెన్సీ కాస్త లూజ్గా ఉంది కదండి పిండి। ఇప్పుడు ఇందులోకి మనము 2 కప్స్ మెజర్మెంట్ అనుకున్నాం కదా మనము పిండి, ఇప్పుడు ఇంకాస్త వేసేసుకుందాం। వేసేసి గట్టిగా కలిపేసుకోవాలి। ఇప్పుడు కాస్త ఆయిల్ కూడా వేసేసి చక్కగా కలిపేసి ఇలా ఉండలు చేసేసుకోవాలి। ఉండలు చేసేసి ఇలా అరచేతిలో పెట్టేసి రౌండ్గా బాల్ చేసేసి కాస్త లైట్గా నొక్కి దీన్ని రౌండ్గా చేసేసి మనము ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఇలాగా కుకీస్ టైప్లో చేసుకోవాలి। ఇలా చేసుకున్న ఈ కుకీస్ని ఫ్రై ప్యాన్లో మనము ఆయిల్ గ్రీస్ చేశాక ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని దానిపైన టూటీ ఫ్రూటీని కూడా పెట్టేసుకోవాలి, గార్నిష్ చేసుకోవాలి। ఇలా గార్నిష్ చేశాక మనము మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి దానిపైన 15 మినిట్స్ వరకు మనము బేక్ చేసుకున్నామంటే మనకు సాఫ్ట్ బనానా కుకీస్ రెడీ అయిపోతాయండి। ఇవన్నీ చక్కగా కాలిపోయాయండి। ఇప్పుడు ఎలా వచ్చాయో చూద్దాము। చూసారా, చాలా బాగా వచ్చాయండి, స్పాంజీగా చాలా టేస్టీగా। ఈ కుకీస్ని ఇప్పుడు ఎలా వచ్చాయో చూసేద్దాం। చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా బాగుంటాయి। మీ పిల్లలు కనుక ఎప్పుడు అడిగితే అప్పుడు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వండి। ఈ కరోనా టైం కదండి, పిల్లల్ని ఎప్పుడు బయటకు పంపించకండి। బయట షాపుల్లో కొనుక్కొని తినడం వల్ల కూడా మనకు అనవసరమైన వ్యాధులు వస్తున్నాయి। సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।